ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 49th డే. అందరి బట్టి దేవుని స్తోత్రం. గమనించండి, చర్చ్ ఓపెనింగ్ అయితే February 10th అండి. డేట్ ఫిక్స్ అయిపోయింది. దేవుడు ఇచ్చినటువంటి డేట్ అయితే February 10th. మీరు అందరూ గమనించగలరని వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మరి వీడియో ఎవరైతే వీక్షిస్తున్నారో, ఎవరికైతే పాసిబుల్ అవుతుందో మీరు అందరూ కూడా రావాలని నేను ప్రభుపేట కోరుకుంటున్నాను. సో ఎవరికైనా సరే అడ్రస్ కావాలి, మేము కూడా వస్తాము, చర్చ్ ఓపెనింగ్కి వస్తాము అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి నాకు కింద కామెంట్ చేయండి, అడ్రస్ అని కామెంట్ చేయండి. లేదంటే మీ ఫోన్ నెంబర్ కామెంట్ చేసినా సరే, లేదంటే నా ఫోన్ నెంబర్ చెప్తాను. నా ఫోన్కి మీరు ఫోన్ చేసినా సరే. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8179108636 8179108636. లెట్స్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాలకి కారణభూతుడైన గొప్ప దేవేశయ్య, నీకే మహిమ గంత స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాం. కృప కలిగిన గొప్ప దేవేశయ్య, వందనాలు స్తోత్రములు. పరిశుద్ధ ఆత్మదేవుడని ఆత్మతో ఎత్తుపట్టి వాడుకో ప్రభా. ఎప్పటి వరకు కూడా ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచిన విధానం పట్టరాజు నీకే స్తోత్రం. ఇక మీదట కూడా మమ్మల్ని కాపాడి ప్రభా, నీ నామమును మహిమపరిచే సాక్ష్యంగా వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, కొన్నిసార్లు మన భక్తి జీవితాన్ని కూడా మనము పరీక్షించుకుంటూ ఉండాలి. భక్తుల్లో వెళ్ళిపోవటం కాదు, కానీ మన భక్తిలో ఏ విధంగా ఉంటున్నామో కూడా మనల్ని మనము పరీక్షించుకుంటూ ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు మనమే కరెక్ట్ అనుకుంటాం, మనం చేసేదే రైట్ అనుకుంటాం, మనం మాట్లాడే మాటలే రైట్ అనుకుంటాం. ప్రతిదీ కూడా ప్రతి ఒక్క విషయంలో, భక్తిలో కావచ్చు, పనుల్లో కావచ్చు, ఏవైనా కావచ్చు, అన్నిటిలో కూడా మనమే రైట్ అని అనుకుని మనం గుడ్డిగా వెళ్ళిపోయి మరి దేవుడి నుంచి దూరం అయిపోయే రోజులు ఉన్నాయి. దేవుడి యొక్క ఆశీర్వాదం నుంచి దూరం అయిపోయే రోజులు ఉన్నాయి. అలాగే మన సంతోషాన్ని కోల్పోయే రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి దేవుడి బిడ్డలుగా మన భక్తి జీవితాన్ని కూడా కొన్నిసార్లు సమ్టైమ్స్ మనం పరీక్షించుకునే వారుగా ఉండాలి. అందులో మొట్టమొదటిగా దేని విషయంలో మనం స్వపరీక్ష చేసుకోవాలంటే మన సొంత పరీక్ష చేసుకోవాలో చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకునుడి. మన విశ్వాసము గలవారై ఉన్నామో లేదో మనము ఒక్కొక్కసారి పరీక్షించుకునే వారుగా ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఎస్ నేను చాలా ఫెయిత్లో ఉన్నాను, చాలా విశ్వాసంలో ఉన్నాను, నా విశ్వాసమే నిజంగా నా జీవితాన్ని ఎంతవరకు కాపాడుకుని వస్తుంది, నా విశ్వాసమే ఇప్పటి వరకు కూడా నా యొక్క బ్రతుకుని నిలబెట్టుకొని వస్తుంది, నా విశ్వాసం వల్లనే నేను ఇలా ఉన్నానని చాలామంది ఏంటంటే గుడ్డిగా నమ్మేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఏంటంటే కొన్నిసార్లు మన విశ్వాసాన్ని కూడా మన సొంత పరీక్ష, మన విశ్వాసాన్ని కూడా పరీక్షించుకునేవారుగా మనం ఉండాలి. నేను నిజంగా విశ్వాసం కలిగి ఉన్నానా లేదా, ఎంతవరకు నేను విశ్వాసంలో ఉన్నాను, ఎంతవరకు నేను విశ్వాసంలో పడిపోయానన్న విషయం కూడా గమనించాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం విశ్వాసంలో ఉండాలి, ప్రతిసారి కూడా ఫెయిత్లో ఉండాలి. కొన్ని కష్టాలు వచ్చేటప్పటికి ఆ విశ్వాసానికి మనం దూరం అయిపోతూ ఉంటాం. కొన్ని కష్టాలు వచ్చేటప్పటికి దేవుణ్ణి మర్చిపోయి మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. అంటే అలాంటి సమయాల్లో మనం ఫెయిత్లో లేనట్టే లెక్క. కాబట్టి కొన్నిసార్లు మన విశ్వాసం కలిగి ఉన్నామా లేదా, దేవుడి యందు నమ్మకం కలిగి ఉన్నామా లేదా అనేది సొంత పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే విశ్వాసమే మనకు విజయాన్ని ఇస్తుంది. కాబట్టి మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తలు మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవాలని చెప్పుచున్నాను. మన ప్రేమ నిజమైందా కాదనేది కూడా మనం పరీక్షించుకోవాలి. మన ప్రేమలో దోషం ఉందా, మన ప్రేమలో ద్వేషం ఉందా, మన ప్రేమలో కపటం ఉన్నదా, మన ప్రేమలో మోసం ఉన్నదా లేదా. ఎందుకంటే ప్రేమ లేనివాడు నిజంగా దేవుడి బిడ్డ కాదు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈరోజు ఆయనంతటా ఆయన తగ్గించుకుని ఈరోజు గొప్ప జీవితాన్ని దేవుడు మనకు దయచేశాడు. అవునా కాదండి? సో అలాంటి ప్రేమను దేవుడు మనల్ని కూడా కలిగి ఉండమంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే దేవుడు అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండండి, మీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి, అలా ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే లెక్క. అంటే ప్రేమకి దేవుడు ఎంత విలువిస్తే మొట్టమొదటిగా ప్రేమ కలిగి ఉండమంటాడు. ఆజ్ఞల్లో కూడా ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. కాబట్టి దయచేసి గమనించండి, మనము ప్రేమిస్తున్నది నిజముగా ఏ రకమైన ప్రేమ, దేవుడి ప్రేమ లేదంటే మనుషుల ప్రేమ. మన దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే నిస్వార్థమైంది, ఎలాంటి స్వార్థం లేకుండా ఉంటుంది. మరి మన ప్రేమ ఎలా ఉంటుంది? ఏదో అవసరాన్ని ఆశించి ప్రేమిస్తున్నామా, లేదు అంటే భయంతో కూడి ప్రేమిస్తున్నామా, దోషంతో కూడినటువంటి ప్రేమ ఉందా, లేదంటే మోసంతో కూడినటువంటి ప్రేమ ఉందా, లేదంటే అవసరాన్ని ఆశించి, లేదంటే ఎదుటివారి నుంచి ఏదైనా మనం ఆశించి, లేదంటే ఎదుటివారి నుంచి ఈ అవసరం తీరాలి అవసరం కోసమా,
లేదంటే కపటము, ఎదుటివారిని ఎట్లయినా సరే నాశనం చేయాలి అనే ఆలోచన, ఇలాంటి ఆలోచన కలిగినటువంటి ప్రేమలు ఉంటే దయచేసి మన ప్రేమను కూడా మనం పరీక్ష చేసుకునే వారుగా ఉండాలి. ఎందుకు అంటే ప్రేమ లేకపోతే మనం ఏమి కలిగి ఉన్నా, ఎన్ని వరాలు ఉన్నా, ఎన్ని ఫలాలు ఉన్నా, ఎంత వాక్యము మనము నిజంగా గంభీరమైన స్వరంతో ఎంత వాక్యం చెప్పినా కూడా ప్రేమ లేకపోతే అవి ఎందుకు కూడా ఉపయోగపడు. మనకు ఉన్న వరాలు దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళం. మనము దేవుని ప్రేమ కలిగి ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్తాం. కాబట్టి ప్రతిసారి కూడా మనం ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాం, ఎంత ప్రేమ కలిగి దేవుళ్ళు నడుస్తున్నాం అన్నది మనము స్వపరీక్ష చేసుకునేవారుగా ఉండాలి. మూడోది చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6:3-4 ఎవడైనను వట్టివాడైంది తన ఎన్నికైన వాడిని ఎంచుకునే ఎడల తను తానే మోసపరుచుకును. ప్రతి వాడును తన చేయి పనిని పరీక్షించుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక కొన్నిసార్లు మనము చేసినటువంటి పనిని కూడా మనం పరీక్షించుకోవాలి. చాలామంది అనుకుంటారు నేను చేసిందే రైట్, నేను చేసిందే మంచిది, నేనే యథార్థంగా ఉన్నాను, నా మార్గమే రైట్ అని. కానీ తప్పండి. మనము చేస్తుంది రైటా రాంగ్ అన్నది మనము చేసే ప్రతి ఒక్క పనిని కూడా మనం పరీక్షించుకోవాలి. మనకు నచ్చింది ఎదుటివారికి నచ్చకపోవచ్చు, మనకు యథార్థంగా అనిపిస్తున్నది ఎదుటివారికి అది అబద్ధమైనటువంటి మార్గము అనిపించవచ్చు, అబద్ధమైనటువంటి పనులు అనిపించవచ్చు. కాబట్టి మనం చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా నిజముగా కరెక్టా కాదా, నిజమా కాదా, మంచిదా చెడ్డదా. ఎందుకంటే చెడ్డ పని చేసి కూడా మనం మంచిగా చేస్తున్నామని మనం అనుకోవచ్చు. కాబట్టి మనము చేస్తున్న ప్రతి ఒక్క పనిని కూడా మనం పరీక్ష చేసుకునేవారుగా మనం ఉండాలి. చేసేస్తే సరిపోదు, దేవుడు పరిచర్య చేసేస్తే సరిపోదు. కానీ ఆ పరిచర్య, ఆ పని ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నాం, ఎంతవరకు పర్టికులర్గా చేస్తున్నాం. వాక్యం చెప్పిస్తే సరిపోదు, ఎంతవరకు కరెక్ట్గా చెప్తున్నాం. అలాగే పంచిపెట్టేస్తే సరిపోదు, ఎంతవరకు మంచిగా పంచిపెడుతున్నాం, ఏ హృదయంతో పంచిపెడుతున్నాం. ఇలా ప్రతి ఒక్క పనిలో కూడా మనము పరీక్షలు చేసుకునేవారుగా ఉండాలి. సొంత పరీక్ష చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. ప్రతిసారి కూడా నేనే రైట్, నా పనులే రైట్, నా విశ్వాసమే రైట్, నా ప్రేమే నిజం అనేటట్లుగా ఉండకూడదు. కొన్నిసార్లు అందులో కూడా లోపాలు ఉంటాయి, అందులో కూడా దోషాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా తొలగించుకునేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. గమనించండి, ఎవరైతే ఫిబ్రవరి 10వ చర్చ్ ఓపెనింగ్ ఉందండి. ఎవరైనా, ఎందుకంటే నేను పర్సనల్లీ అండ్ ప్రేమపూర్వకంగానే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా కార్డు వచ్చినాక, పాంప్లెట్ వేయించినాక కూడా నేను వీడియో రూపంలో లేదంటే నేను ఫొటోస్ రూపంలో యూట్యూబ్లో పెడతాను. సో ప్రతి ఒక్కరు కూడా చర్చ్ ఓపెనింగ్కి రావాలని ప్రభుపేట మనవి చేసుకున్నాను. సో అడ్రస్ తెలియని వాళ్ళు నాకు ఫోన్ చేసినా కూడా నేను అడ్రస్ చెప్తాను. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.